మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు హనుమకొండ పోలీసులను కోరారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి కేటీఆర్ పై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత 3 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతమైతే భారాసపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు, మా లీగల్ సెల్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా అనుచిత వ్యాఖ్యలు గత 3 నెలల నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు శాసనసభ్యుడు కేటీఆర్ గారు. ఇవాళ తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ 2500 కోట్లు నిరాధారమైన ఆరోపణలు చేసి ఢిల్లీకి గట్టి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అగౌరవపరుస్తూ, దుర్భర్షలాడుతూ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఇతన్ని తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా హన్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు, హన్మకొండ కార్యకర్తలు అందరం కలిసి సమావేశమై నిర్ణయం తీసుకుని ఇప్పుడు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. తక్షణం ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసీ కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఎలక్షన్ గుర్తును కూడా రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్ గారు ఇవాళ ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సుమారుగా 700 కోట్ల అప్పులు చేసి ఇవాళ మళ్ళా వాళ్ళు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మేము ఎంతవరకు దీన్ని ఇదే విధంగా కొనసాగితే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి ఇళ్లను కూడా ముట్టించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తెలియలేకుండా చేస్తాం. ఇది అద్దులు పెట్టుకొని మరి అద్దులో మాట్లాడాలి. ఇవాళ ఎంత మాట్లాడుకుంటూ ఒక సీఎం పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్పొరేటర్లు అందరం కూడా ఖండిస్తాము. ఈ రాష్ట్రంలో మాజీ మంత్రి శాసనసభ్యులు కేటీఆర్ గారు చాలా ఇబ్బందికరమైన పదాలు వాడుతున్నాడు. ప్రభుత్వం మీద కానీ ప్రజలు ఎన్నుకోబడింది, మెజార్టీ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి అనవసరమైన ఆధారాలు లేని ఆరోపణలు చేసుకుంటూ ఇలా ప్రజలంతా కూడా ఇంకా అసహించుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ ఆలోచనలను చూసి. ఒక సైడ్ జరుగుతూనే ఉండదు, ఒక సైడ్ గతంలో జరిగిన కుంభకోణాలు అవన్నిటి మీద యాదృచ్ఛికంగా ఎవరి సంబంధం లేకుండా, ఎవరు ప్రమేయం లేకుండా అవే బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం కానించి, టెలిఫోన్ టాపింగ్ కానించి, లిక్కర్ స్కామ్ కానించి, ఇంకా సీఎం సంబంధించిన చెక్స్ గురించి కానీ ఇంకా అనేకంగా వస్తున్నాయి. వాళ్లకు సతమతం అవుతుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో ఏం అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు చాలా మానసిక క్షోభకు గురయ్యి ఏం లేదు, ఒక రేవంత్ని ఒకరిని టార్గెట్ చేసుకుంటే, గౌరవ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తుంటే పార్టీ బలహీనపడుతున్న ఒక భ్రమలు పడతాను. కానీ ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వం. ఇది ప్రజలు చాలా అన్ని విషయాలు గమనిస్తారు. పండుగ వాతావరణం ఉంది, ఇంకా 100 రోజులు పండుగ వాతావరణం ఉంది. ఇంకా ప్రజలల్లో వాళ్ళకు ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు, ఇంకా వాళ్ళు మానసికంగా మారతలేరు. వాళ్ళకి ఇంకా కావాలి, ఇంకా పనిష్మెంట్ కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది గమనించుకొని కేటీఆర్ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడి గౌరవాన్ని పెంచి రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకుంటూ దేశంలో ఒక తెలంగాణ గొప్పతనాన్ని మనం పెంపొందించుకుంటాం.